హలో మావా! వెల్కమ్ బ్యాక్ టు డే 2. నిన్నైతే లేట్ అయినందువలన లడ్డు కౌంటర్ అయితే మూసేశారు మావా. సో, ఈరోజొచ్చి లడ్డూలు తీసుకొని టెంపుల్ దగ్గరకొచ్చి చూస్తే ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసి అట్లా ఓం నమ శివాయ అనుకోని నువ్వే కాపాడాలి స్వామి అనుకోని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మామ. ఇప్పుడు మనం రిటర్న్ అయితే హైదరాబాద్‌కి. సో, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువుంది మావా. మీరు వీలైతే అవాయిడ్ చేసేయండి మందే రావడం. చాలా టూ మచ్ ఉంది ట్రాఫిక్ అయితే. చూసుకోండి మీరు ఎలా ఉంది మావా. ఏంది మావా ఇంతమంది ఇక్కడ పడ్డారు. అమ్మ! ఏంది మావా ఇది. ఓం నమ శివాయ అనుకుంటా వెళ్ళిపోతున్నాం మావా మేమైతే. ఈ ట్రాఫిక్‌లో అయితే ఇక్కడికే మాకు ఒక 1 అవర్ పట్టింది మావా. ఒక 5 కిలోమీటర్స్ రావడానికైతే. మొత్తానికి ట్రాఫిక్ తప్పించుకొని ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిపోయినాం మావా. ఫారెస్ట్ విని ఉంది మావా. మామూలుగా లేదు మావా. నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు చూసుకోండి రోడ్డు మధ్యలో మనమే అట్లా దూసుకొని వెళ్తుంటే ఉంది మామ. నెక్స్ట్ లెవెల్ అంతే. వేరే లెవెల్ ఫీల్ ఉంది మామ. మీరు కూడా ఒక్కసారి ఎక్కడున్నా మంచి లొకేషన్ ఉంటే ఆగండి మామ. అక్కడక్కడ కోతులు ఉన్నాయి మామ చూసుకోండి. ఇంకా వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మేమే వస్తున్నాం. ఇంకెవ్వరు అయితే రాలే. సో మాకైతే మజా అనిపించింది మామ. మీరు కూడా ఒకసారి బండి మీద ఒకసారి రండి. చూడండి వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మామ ఫీలింగ్ అయితే. ఆ ఫారెస్ట్లో అక్కడక్కడ ఆకుంటూ కోతులకు ఏమైనా ఫుడ్ ఇస్తూ వస్తూ ఉన్నాం మామ. మజా అనిపించింది మామ వ్యూ అయితే. మొత్తానికైతే ఫారెస్ట్‌కి బై బై చెప్పేసినాం మామ. ఫారెస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడితోనే ఎండ్ అయితే అయిపోయింది. డోర్నాల్ వచ్చేసినాం మామ. డోర్నాల్ నుంచి మేము ఇప్పుడు నాగార్జున సాగర్‌కి అయితే వెళ్తున్నాం మామ. మధ్య రోజులోనే మామ వీళ్ళు ఎట్లా తవ్వుతున్నారు రోడ్ అయితే. అదొచ్చి మన మీద పడితే ఇంకేమైనా ఉందా మామ. వీళ్ళు కొంచెం కూడా సేఫ్టీ లేకుండా చేస్తున్నారు మామ. అది చూడండి మామ ఎంత డేంజరస్ ఉందో రోడ్డు. ఇంకా కొంచెం తీస్తున్నారు మామ. రోడ్డయితే వెడల్పు వేస్తున్నారు చూడండి. వామ్మ! ఓరి నాయనో! చూడండి మామ ఎంత డేంజర్ ఉందో ఈడ. సో, ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు డైరెక్ట్‌గా నాగార్జున సాగర్‌కి అయితే వెళ్ళాలి. మధ్యలో ఎక్కడైనా ఆగి కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి ఏమైనా తినేసి వెళ్ళాలి అని చూస్తున్నాం మామ. రోడ్ అయితే మామూలు లేదు మామ. హైవే అయితే దూసుకుంటూ వెళ్ళిపోవడమే మామ. మనకి ఈరోజు ఫస్ట్ టోల్ గేట్ మామ ఇది. ఇది దాటిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్‌లో ఆగి నాన్ వెజ్ అయితే తినేసినాం మామ. ఇక ఆపుకోలేదు మామ. ఏం చేస్తాం మామ. ఎక్కడికి పోయినా సరే 2, 3 డేస్ నుంచి ఏం చేయలేదు కాబట్టి ఈరోజైతే తినేసినాం మామ. సో, ఇక్కడి నుంచి అయితే ఎత్తిపోతలకైతే వచ్చినాం మామ. ఇదైతే పార్క్ మామ. ఇది ఎత్తిపోతల పార్కు. ఇక్కడి నుంచి అయితే కిందికి వెళ్తే గుడి ఉంటుంది మామ. ఇక్కడ ఉంది మామ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. వాటర్ ఫాల్స్ ఉంది. ఇట్లా కింది కొంచెం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి మామ. ఒక 200 మీటర్స్ ఉంటుంది. సో, మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది మామ. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. మామూలుగా లేదు మామ. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మామ. సూపర్ ఉంది. వాటర్ ఫాల్స్ చూసుకుంటే ఇట్లా కొంచెం ముందుకెళ్తే మామ మనకు దత్తాత్రేయ స్వామి వారిది టెంపుల్ అనేది ఉంటుంది మామ. చూసుకోవచ్చు. చాలా ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఇక్కడ. చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు మామ ఇక్కడ. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. పైకి వెళ్ళాలి. మేమైతే పైకైతే ఎక్కలేదు. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయినాం మామ. సో, ఇది చూసుకోవచ్చు టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్ ఉంది మామ. ఇక్కడ ఒక్కసారి అయితే రండి విజిట్ చేయండి. చాలా బాగుంది మామ ఇక్కడ. వెదర్ కానీ అట్మాస్ఫియర్ కానీ అదొక పీస్ఫుల్ వైబ్ వస్తుంది మామ ఇక్కడ. సో, ఇక్కడ అంతా స్టోన్సే ఉన్నాయి మామ. దారి కూడా చక్కగా ఉండదు. మీరు చూసుకొని రండి మామ. యాజ్ వెల్ యాజ్ మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉంది మామ. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ వాటర్ ఫాల్స్ మనకు. సో, పైకి ఎక్కేసి మామ ఎప్పుడైతే మేము పార్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఇక్కడ నుంచి అర్జెంటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూసాను మామ. సో, ఇది ఎంత పార్క్ మామ. ఎంత హరిత రిసార్ట్ వాళ్ళది. ఎంత పార్క్ మామ. చూసుకోవచ్చు. ఎంత పెద్దగా ఏం డెవలప్ ఏం చేయలేము మామ. సో, ఇది వచ్చేసి వ్యూ పాయింట్ మామ. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో మామ. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది మామ. వేరే లెవెల్ వర్త్ అన్నట్టుంది మామ. మొత్తం పచ్చదనం మామ. మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంది మామ. మామూలుగా లేదు మామ అసలు. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మామ. వేరే లెవెల్ ఉంది అంతే. వర్త్ అంటారు అంతే. చూడండి కింద ముసళ్ళు కూడా ఉన్నాయి మామ. జాగ్రత్త చూసుకొని. ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు దిగేసి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం మామ. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు నాగార్జున సాగర్‌కి అయితే వెళ్తున్నాము. నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెలంగాణకి అయితే వచ్చేస్తాము. సో, ఇదంతా నాగార్జున సాగర్. ఇందులో కనిపిస్తలేమో ఇక్కడ. మీరు చూడండి అది చాలా లాంగ్‌లో ఉంది.
అంతా మేము కరెక్ట్ 3-4 టైంకి ఇక్కడికి వచ్చేసినాం. చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ కనిపిస్తలేదు మావ, అంత ఫాగ్ ఉంది. అంత గేట్లు ఏమి ఓపెన్ లేదు మావ, అంతా ఎండిపోయింది మావ. ఏం లేదు మావ, మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది మామ వ్యూ. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూర్చేపు ఆగి ఫోటోలైనా ఏమైనా వస్తాయేం చూద్దాం మామ. మిగతా మధ్యాహ్నం ఎండ కొడుతుంది మామ, వాసిపోతుంది మామ. మాకైతే మామూలు లేదు అసలు. ఈ ఎండకి ఫోటోషూట్లు వద్దురా అంటే మా ఫ్రెండ్స్ విన్నారు. ఇంత ఫోటోలు దిగుదాం అని చెప్పి ఆపేసారు మామ. ఇక్కడ కొంచెం ఆగి కొన్ని ఫోటోలు అట్లా దిగుదాం, ఇక దిగేసి వెళ్ళిపోదాం రైట్. ఇక మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసారు మామ. ఇది వచ్చేసి వ్యూ మామ, చూడండి. ఇక్కడ ఫోటో కెమెరా మ్యాన్ కూడా వచ్చి ఫోటో తీస్తా అంటున్నాడు, కానీ కాస్ట్ ఎక్కువ అడుగుతున్నాడు మామ. మీరు దిగకండి, మొబైల్లో దిగండి. ఇక్కడ వ్యూ కూడా అంత ఏం లేదు మామ, గేట్లన్నీ క్లోజ్ చేసి ఉంది. సో ఇది వ్యూ మామ. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు కొంచెం సైడ్కి తీసుకొని ఆపేసి ఇట్లా చూస్తున్నాం. గేట్లు చూడండి మొత్తం క్లోజ్ చేసి ఉంది. ఏం లేదు మామ, ఒక్క గేట్ కూడా ఓపెన్ లేదు. చూపిద్దామంటే కనీసం ఒక్క గేట్ లేదు, మొత్తం ఎండిపోయింది మామ. మధ్యాహ్నం ఎండ కొడుతుంది, మామూలు లేదు మామ. తిన్నంత అడిగింది పో. ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపు ఆగి వెళ్తున్నాం మామ. ఇక్కడ బుద్ధవనం ఉంటే ఇక్కడ కొంచెం బయట నుంచి చూసుకున్నాం, లోపల పోయే టైం లేకుండే. సో తొందరగా స్టార్ట్ అయిపోవాలని రిటర్న్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఓకే బాయ్.